కరణమనగా ఇంద్రియము. Karana refers to sense organ. అది ఒక పనిముట్టు. This is only an instrument. పాఠన అనగా దౌర్బల్యము. Pahakam means daurbalyamu, weakness. ఈ ఇంద్రియములకు ఒక విధమైనటువంటి దౌర్బల్యం ఉంటున్నది. These senses suffer from a type of weakness. మనస్సు స్వయంగా పదార్థమును చూడలేదు. Mind cannot see or perceive any object. కేవలం ఇంద్రియములను ఆధారం చేసుకునే పదార్థమును చూడగలుగుతుండాలి. Mind has been able to perceive objects only through senses. మనస్సు స్వయంగా వినలేదు. Mind cannot hear. చెవులను ఆధారం తీసుకుని విషయమును వింటూ ఉన్నది. Mind is able to hear only through ears. ఈ విధంగా మనస్సు ఇంద్రియములను ఆధారం చేసుకుని సర్వకర్మలను ఆచరిస్తుండాలి. Mind is enjoying and doing all the activity through the sense అయితే organs. ఈ ఇంద్రియములు అనేక లోపములతో కూడినటువంటివి. But these senses have a number of defects, అనేక దౌర్బల్యములతో చేరినటువంటిది. number of weaknesses. ఇవి కేవలము అనిత్యమైనటువంటివి. They are all impermanent. ఇవి రోగములతో చేరినటువంటివి. They are prone to diseases. ఇట్టి అనిత్యము, అశాశ్వతము, అసత్యమై రోగపీడితమైనటువంటి ఇంద్రియములను ఆధారం చేసుకుని మనసు అనుభవించటం చేత ఈ ఇంద్రియముల యొక్క దోషము మనసునందు ప్రతిబింబిస్తున్నాయి. As mind is enjoying through and on the basis of these sense organs, which are impermanent, which are prone to disease, mind also suffers from కనుక defects. ఇంద్రియ దోషముల చేత మనస్సు మాలిన్యం చెందుతుండాలి. Mind is becoming polluted on account of the defects of the మనస్సు sense చాలా organs. పరిశుద్ధమైనటువంటిది. Mind by itself is really మనస్సు pure. చాలా పవిత్రమైనటువంటిది. It is also sacred. కానీ సహవాసము చేత అది మాలిన్యం పొందుతుండాలి. But it is becoming polluted on account of association. ఈ సంగమ దోషముల చేతనే మానవుడు మంచి చెడ్డలను అనుభవిస్తున్నాడు. Man is enjoying good and bad on account of the association of these two. మట్టి గాలితో సహవాసం చేసుకున్నప్పుడు గగనం వరకు ఎగురుతుంది. When mud makes friendship with air, it goes into the sky. నీటితో సహవాసం చేసుకున్నప్పుడు గుంతలో దిగుతుంది. When it makes friendship with water, it flows downwards. క్రిందికి దిగుటకు మట్టికి కాళ్ళు లేవు. For climbing down, mud does not have legs. ఆకాశమునకు ఎగురుకు రెక్కలు లేవు మట్టికి. For the mud to fly into the sky, it doesn't have wings. సహవాస దోషము చేతనే ఆకాశమును ఎగురుతున్నది, గుంత వరకు దిగుతున్నది. Going into the sky or climbing down into the a pond, it is on account of association only. కనుకనే మానవుడు కూడాను ఈ సహవాస దోషముల చేతనే మనసును మాలిన్యము గావించుకొని తద్వారా దుఃఖమునకు విచారమునకు గురి అవుతున్నాడు. Similarly, man also suffers joy or sorrow on account of the association that he makes. మన సహవాసం ఎట్టిదో మనము అట్టివారిగా రూపొందుతున్నాం. We get transformed depending upon the type of company that we keep. దీనినే ఐన్స్టీన్ కూడాను ఒక తూరి చెప్పాడు. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. The same thing was told by Einstein. Tell me your company, I'll tell నీవు you what ఎట్టివారి you are. సహవాసం చేతువో అట్టి స్వభావంనే నీవు కూడాను పొందుతావు. You develop such qualities depending upon the type of friendship that you కనుకనే make. వేదాంతమునందు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అత్యవసరము మానవునకు. That is why in philosophy it is said that good company is essential for man for getting liberation. ఇంకా నాలుగవది విప్రలిప్స.